ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం వారసత్వంగా షుగర్ వ్యాధి రాకూడదనుకుంటే, షుగర్ వ్యాధి గురించి కొన్ని వాస్తవాలను మనం వింటుంటే, తల్లి తండ్రికి కనుక ఇద్దరికీ షుగర్ ఉంటే వాళ్ళ పిల్లలకి 80 నుంచి 90% గ్యారెంటీగా షుగర్ వస్తుంది అని చెప్తారు. కానీ తల్లి తండ్రిలో ఎవరికన్నా ఒకరికే షుగర్ ఉండి ఇంకొకరికి లేకపోతే వాళ్ళ పిల్లలకి 20% షుగర్ వచ్చే రిస్క్ ఉంది, 80% లేదని శాస్త్రం చెప్తూ ఉంది. ఇలాగే మన తాతల్లో మన వంశంలో ఎవరికట్లా షుగర్ వస్తూ ఉన్నా ఇది తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అని చెప్తుంటారు. ఇక కొంతమంది ఇళ్లల్లో అయితే వాళ్ళ తాతలు, తండ్రులు, బాబాయిలు, పిన్నులు, మేనత్తలు, అందరికీ వరసనే బ్యాచ్కి షుగర్ ఉంటుంది. ఇంట్లో పిల్లలందరికీ దరిదాపులుగా వస్తూ ఉంటుంది. ఇక అందరూ ఉండేసరికి అన్నదమ్ములు కూడా వచ్చేసరికి ఇంకా కింద పిల్లలు ఇక నాకు కూడా వచ్చేస్తుంది ఇక తప్పదు కదా, మరి జీన్స్ కదా, ఏం చేస్తాం, మరి మా ఫ్యామిలీ అలాంటిది అని మెంటల్గా వస్తుందని ప్రిపేర్ అయ్యి ఉంటారు. కానీ మీరు తలుచుకుంటే వారసత్వంగా మీ కుటుంబంలో అందరికీ షుగర్ ఉన్నా మీకు మాత్రం రాకుండా చేసుకోవచ్చు. ఎంత గ్యారెంటీ అంటే 100% గ్యారెంటీ. జీవితంలో మీకు షుగర్ వద్దంటే మీకు రాదంతే. రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. మరి రాకూడదంటే ఏం చేయాలో మనం అసలు అది చెయ్యాలి. ప్రతి మనిషి షుగర్ రాకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ షుగర్ వ్యాధి వచ్చాక ఈ అవయవాలు చెడిపోవటము, రక్తం డౌన్ అవటాలు, చక్కెర డౌన్ అయిపోయి ఇబ్బందులు, హై షుగర్ అయ్యే ఇబ్బందులు, ఎన్నో పుళ్ళు పడి మానకపోవటం, కాళ్ళు వేళ్ళు తీసేయటం, కిడ్నీలు డ్యామేజ్ అవటం, ఇవన్నీ చూస్తుంటే ఆ పాడు షుగర్ జీవితంలో రాకపోతే ఎంత బాగుంటుంది అనుకుంటారు. కోరిక మంచిదే, కానీ కోరిక నెరవేరటానికి మనం ఏమి చేస్తున్నాం షుగర్ రాకుండా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు వారసత్వంగా వస్తుంది అంటే నన్ను అడిగితే, మీ తల్లి తండ్రులు ఏం తప్పు చేసి షుగర్ తెచ్చుకున్నారో వారసత్వంగా వాళ్ళను చూసి నేర్చుకున్న అలవాట్లు, ఆచారాలు, ఆహార నియమాలు వారసత్వంగా అవే మీరు నేర్చుకుంటూ అవే ఆచరిస్తూ మళ్ళీ మీ పిల్లలకు కూడా అవే నేర్పిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళ చేసిన తప్పు కొడుకు చేశాడు, కొడుకు చేసిన తప్పు వాళ్ళ కొడుకు చేశాడు. ఇది వారసత్వంగా బ్యాడ్ హ్యాబిట్స్. ఈ వారసత్వంగా ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ అవుతాయో వారసత్వంగా షుగర్ వ్యాధి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ వారసత్వపు అలవాట్లని మార్చుకోండి, షుగర్ వ్యాధి జీవితంలో రాదు. ఏమిటి వారసత్వపు అలవాట్లు షుగర్ వ్యాధి రావటానికి? మీ తాతలు 3 పూట్ల ఇంతంత అన్నం గిన్నె పెట్టుకుని, గిన్నె కూడా మనలాగిట్ట ఇట్ట ఉండేది కాదండి. మన పూర్వీకులు తినే అన్నము గిన్నె, గుంట గిన్నె ఇట్లా ఉండేది. అన్నం అంత పెట్టుకుని మజ్జిగ పోసుకున్న, గంజి పోసుకున్న తాగేవారు. తాగటానికి ఇట్లాంటి ప్లేట్లో పెట్టుకుంటే రాదు, పక్కకు పోతుంది, ఎత్తుకొని రాదు దోసెడితో. అందుకని గుంట గిన్నెలు ఉండే అందరికీ భోజనాలు తినడానికి వెనకటి రోజుల్లో. అలాంటి అన్నాన్ని 3 పూట్ల గిన్నె నిండా పెట్టుకు తిన్నారు. కూరలు లేవు. అలా తిని కష్టపడి అంత పనిచేశారు. వాళ్ళకి షుగర్ రాలా, అంత అన్నం తిన్నా అంత పనిచేశారు కాబట్టి. అలాంటి పూర్వీకులు ఇడ్లీ తినలా, ఉప్మాలు తినలా, మిడ్ నైట్ తినలేదు, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ తినలేదు, స్వీట్స్, హాట్స్ రోజూ తినలేదు. పండగ, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలాంటి 5-6 పండగలకి, పెళ్ళిళ్ళకి తప్ప ఎప్పుడు స్వీట్లు, హాట్లు తెలియ వాళ్ళకి. అందుకని వాళ్ళకి షుగర్ రాలా. అంత కష్టం వల్ల, అంత ఆహారాలు ఎప్పుడు పడితే అప్పుడు ఏవి పడితే తిననందువల్ల వాళ్ళకి ఏ రిస్క్ లేదు. కానీ వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారే, వీళ్ళు చదువుకున్నారు. వాళ్ళు ఎండల్లో కష్టపడి
పాపం భోజనాలు తినక పిల్లోడు మనలాగా కష్టపడకూడదు, వీడు చదువుకుని ఉద్యోగం చేసుకోవాలని వాళ్ళ పస్తులుండి వీళ్ళకి చదివించి చక్కగా పైకి తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా పెట్టారు, వాళ్ళు తిన్నట్టుగా గిన్నె నిండా అన్నం పెట్టి 3 పూట్ల తినిపించారు. కానీ ఆయన పనిచేశాడు, కానీ వాళ్ళ కొడుకు చదువుకుంటున్నాడు, కానీ ఆయన నేర్పిన అన్నం గిన్నె నిండా తినటమే ఈయన కంటిన్యూ చేశాడు. ఈయనకి ఇక కొంచెం ఉద్యోగం వచ్చేదాకా 3 పూట్ల అన్నమే ఈయన కూడా తిన్నది వాళ్ళ ఇంట్లో ఉండి. పెళ్ళయిన తర్వాత ఈయన కొంచెం ఉద్యోగం వల్ల తల్లిదండ్రులను వదిలి పట్టణానికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ నేర్పిన అలవాటు మాత్రం అక్కడ కంటిన్యూ అవుతున్నది, మధ్యాహ్నం సాయంకాలం. సిటీలోకి వెళ్ళినందుకు ఇంకేం సద్దన్నం తింటాం. అందుకని వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది సద్దన్నం నుంచి ఇడ్లీ, ఉప్మా, దోశ ఇవి. కానీ అన్నం తింటలేదు, కానీ అన్నానికి పిల్లలు తింటున్నారు. మరి ఇడ్లీ, దోశ, ఉప్మా ఏంటి? అన్నానికి పిల్లలు అవి, దాని బిడ్డలే కదా ఇవి. ఉద్యోగ వ్యాపారాలంటే నీడ పట్టును కూర్చుని చేసేవి. కానీ అన్నం మాత్రం 2 పూట్ల మధ్యాహ్నం సాయంకాలం, ఉదయం ఇడ్లీ. మరి 3 పూట్ల ఇంతంత చక్కెర ఎక్కువ ఇచ్చే ఆహారాలు తినేసి కదలకుండా నీడ పట్టును కూర్చుని ఉద్యోగం చేస్తూ ఏడు పెట్టి డబ్బులు లెక్కెట్టుకోవడం, వేళ్ళు నొక్కితే డబ్బులు వచ్చేసే పనులు చేయటం. ఇలాంటి పనులు చేసేవారికి ఇంతంత అన్నము తినొచ్చా? తెలియదు. వాళ్ళు నేర్పారు, తింటున్నారు. వాళ్ళ ఆవిడ వండి పెడుతున్నారు, ఆయన తినేస్తున్నారు. వాళ్ళ ఆవిడ అదే తింటారు. వీళ్ళకి షుగర్ స్టార్ట్ అవుతుంది 40-50 ఏళ్ల వయసులో. ఇక వీళ్ళ పిల్లలకు కూడా వీళ్ళేమి నేర్పుతారు, అదే ఇడ్లీ, ఉప్మా, దోశ. మధ్యాహ్నం ఇంత అన్నం అంత కూర, రాత్రికి మళ్ళీ అంత అన్నం ఇంత కూర. సాయంకాలం 5ంటికి స్నాక్స్ అని బజ్జీ, సమోసా, కేకు, కట్లెట్, పానీపూరి, కాస్త బిస్కెట్లు, చాక్లెట్లు. వీళ్ళ పిల్లలకి ఎందుకు డబ్బులు ఉన్నాయి కదా, షాపులు రెడీగా ఉన్నాయి, చక్కగా వీళ్ళకి ఇది పెట్టారు. వీళ్ళు అవి తింటున్నారు. అందుకని వీళ్ళకి షుగర్ వచ్చింది 40-50 ఏళ్ళ వయసులో. ఇదే అలవాట్లని చిన్నప్పటి నుంచి పిల్లవాడికి నేర్పుతున్నారు ఇక్కడ. అందుకని ఆ పిల్లవాడు కూడా ఇడ్లీ, దోశ, ఉప్మా, మధ్యాహ్నం అన్నం ఇంత కూర, సాయంకాలం కేకులు, ఇట్లాంటివన్నీ ఐస్ క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్. రాత్రికి మళ్ళీ అన్నం. వీడు కనీసం వీళ్ళ నాన్నగారన్న ఉద్యోగానికి వచ్చిన తర్వాత అన్నా కొంచెం శ్రమ తగ్గింది. ఉద్యోగం రాకముందు ఇంట్లో పని చేయటం, కొంచెం అమ్మకు తోడుగా, తండ్రికి తోడుగా ఉండటం, కాస్త గేదెలను కట్ చేయటం, ఆ పని ఈ పని చేయటం, 25 ఏళ్ల దాకా చదువుకుంటూ చేశారు. ఈ పిల్లవాడు నాకంటే ఎక్కువ సుఖపడాలని ఈ తండ్రి గారు ఏం చేస్తారంటే వీడికి ఇంటి దగ్గరకు వచ్చి బస్సు ఎక్కించేటట్టు కొంతమంది ఏసీ బస్సులు తీసుకెళ్ళి మంచి స్కూల్లో చేరితే బ్రేక్ఫాస్ట్ అక్కడే వాడికి పెట్టేస్తారు, లంచ్ అక్కడే, స్నాక్స్ అక్కడే, డిన్నర్ అక్కడే పెట్టి పంపిస్తారు. మావాడు నాలాగా కొంచెం కూడా కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఇలాంటి మంచి ఆహారాలు పెట్టిస్తూ అస్సలు శ్రమ లేకుండా ఆ స్కూల్కి పంపితే ఆ స్కూల్లో ప్లే గ్రౌండ్ కూడా సరిగా ఉండదు. వాడిని ప్రొద్దునే సాయంకాలం దాకా బల్ల మీద కూర్చోబెట్టి చక్కగా చదివించేసి వాడు పొలం వెళ్ళి పని చేసేటంత తిండి పెట్టి బల్ల మీద కూర్చోబెట్టి చదివిస్తారు. ఇక అక్కడ చూస్తే వాడికి పిండి పదార్థాలు ఎక్కువ, ఖర్చు పెట్టేది తక్కువ. వీళ్ళ తాతగారు ఎంతంత అన్నం 3 పూటలు తిని అంత పని చేసినా వాళ్ళకి షుగర్ రాలా. కానీ వీళ్ళ తండ్రి గారికి 40-50 ఏళ్ళకి తల్లిగారికి వచ్చేసింది. ఈ పిల్లలకి 25-30 ఏళ్ళకే చేంజెస్ వచ్చేస్తాయి. చిన్నప్పటి నుంచి ఇట్టాడు పని చేసినందువల్ల 25-30 ఏళ్ళకి ఈ అబ్బాయికి షుగర్ వచ్చేస్తుంది. ఈయన మళ్ళీ బ్యాచ్ని దింపుతాడు. ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాగే పెడతాడు. వాళ్ళకి 27కి షుగర్ వచ్చేస్తుంది. ఇది ఫ్యామిలీ హిస్టరీ. చూడండి, షుగర్ రాకముందు ఏం తప్పులు చేసామో షుగర్ వచ్చినా అవే తప్పులు. తాత చేసిన తప్పు కొడుకు చేసిన తప్పు వాళ్ళ కొడుకు, ఇట్లా తరతరాలుగా తప్పులు చేసుకెళ్ళిపోతూ ఉంటే తరతరాలుగా రోగాలు రాక ఏమవుతాయి చెప్పండి. అందుకని పని చేసేటట్టు వాళ్ళు తిని మనకు నేర్పితే మనం పని చేయనప్పుడు అదే అలవాటు ఎందుకు కంటిన్యూ చేయాలి? మనం పని లేనట్టుగానే తినండి, నీడ పట్టిన బల్ల మీద కూర్చుంటున్నట్టుగానే మీరు తినండి. షుగర్ ఎందుకు వస్తుంది అసలు? అందుకని వారసత్వపు అలవాటంటే గిన్నె నిండా అంత అన్నం పెట్టుకు తినటం, ఇంత కూర పెట్టుకు తినటం, ఇది అనారోగ్యకరమైన వారసత్వపు అలవాటు. ఆ రోజుల్లో వాళ్ళకి తప్పలా, పాపం లేక పని చేసేవాళ్ళు అంత అన్నం తినాలి, అది తప్పు కాదు. అక్కడ మనం తినటం తప్పు. ఈ అలవాటుని మానండి. అందుకని అన్నం గిన్నె నిండా పెట్టుకుని ఇంతంత 2 పూట్ల మధ్యాహ్నం సాయంకాలం తిన్నారా షుగర్ వచ్చి తీరుతుంది.
ఉదయం ఇడ్లీలు ఉప్మాలు దోశలు తిన్నారా, షుగర్ వచ్చి తీరుతుంది. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మానండి, షుగర్ రాదు. ఉదయం కాస్త ఈ మొలకలెత్తిన విత్తనాలు, ఇలాంటి ఆహారాలు, పండ్లు కొంచెం అలవాటు మార్చుకోండి, లైఫ్లో షుగర్ రాదు. మధ్యాహ్నం మనం చేసే పనికి 2 పుల్కాలు 3 పుల్కాలు తిని, కూర ఎక్కువ తిని, ఇంత ముద్ద పెరుగన్నం అవుతానండి, అస్సలు షుగర్ రాదు లైఫ్లో మీకు. కూరలు ఎక్కువ తింటే షుగర్ రాదు. డిన్నర్లో కాస్త ఎర్లీగా అసలు రైస్ తినకుండా పుల్కాలే తినేసేయండి, లేకపోతే పండ్లైనా తినేసేయండి. అలవాట్లు ఇట్లా మార్చండి, ఎవ్వరికీ రాదు షుగర్. ఇట్లాంటి అలవాట్లు మారితే రోజుకు 1-2 గంటలు కాస్త వ్యాయామానికి సమయం కేటాయించుకోండి. వచ్చాక బాధలు పడే కంటే ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే తెలివిగల మనిషికి తెలివైన పని కదండి మరి. అందుకని మనం దూరదృష్టితో ఆలోచించి మన వంశంలో షుగర్ వ్యాధి రాకుండా మనం నిగ్రహించుకోగలిగితే మంచిదని తెలియచేస్తూ, మీరు మంచి విత్తనాలు పిల్లలకి ఇవ్వండి కానీ రోగాలని విత్తనాల్లో పెట్టి పంచొద్దని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.